హలో సినిమా ఫ్యామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ యువర్ బడ్డీ అఖీరా బ్యాక్ అగైన్. సో ఈ ఫ్రైడే ఘాటీతో పాటు రిలీజ్ అయిన మరో తెలుగు మూవీ లిటిల్ హార్ట్స్. #90s ఫేమ్ మౌలి తనూజ్, అలాగే అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివానీ నగరం, వీళ్ళిద్దరు మెయిన్ లీడ్లో వచ్చిన మూవీ లిటిల్ హార్ట్స్. సో ఈ మూవీ వచ్చేసి ఒక లో బడ్జెట్ టీనేజ్ లవ్ స్టోరీ విత్ కామెడీ. అలానే ఈ సినిమా స్టోరీ ఏంటి భయ్యా అంటే స్టోరీ ఏం లేదనే చెప్పాలి. ఇది సరదాగా నవ్వుకుంటూ ఫన్నీగా సాగే ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. చాలా కామెడీ ఉంటుంది, చాలా రిలేటబుల్ కామెడీ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఒక 2014-15 టైంలో జరిగే కథ. అప్పుడు ఉన్న టీనేజర్స్కి లవ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాయి అనేవి చాలా కామికల్గా చాలా బాగా చెప్పారు. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఈ సినిమా అయితే నాకు నచ్చింది. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక స్మైల్తోనే బయటకు వచ్చాను. సో ఓవరాల్ ఈ సినిమా మంచిగా అనిపించింది. అలాగే మీరు #90 సిరీస్ చూస్తే అందులో ఉన్న కామెడీ, అందులో ఉన్న ఫ్యామిలీ డ్రామా కొంచెం అదే ఫ్లేవర్లో ఈ సినిమా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే మౌలి టాక్స్ కామెడీ టైమింగ్ కానీ, అతని స్క్రీన్ అపియరెన్స్ కానీ, అతని ఎనర్జీని కానీ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అతను మీకు బాగా నచ్చుతాడు ఈ మూవీ చూశాక. నాకైతే చాలా బాగా చేశాడు అనిపించింది. ఎందుకంటే యూట్యూబ్లో ఇంప్రెస్ చేయడం కానీ, ఓటీటీలో ఇంప్రెస్ చేయడం కానీ ఓకే, కానీ ఒక బిగ్ స్క్రీన్కి వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అలాంటి వాటిని రీచ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో మౌలి టాక్స్ని మెచ్చుకోవాల్సిందే. అలాగే హీరోయిన్ శివానీ గారు కూడా న్యాచురల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆమె కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మౌలి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతని కామెడీ కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అక్కడక్కడ క్రింజ్ కామెడీ ఉన్నప్పటికీ టీనేజ్లో జరిగే లవ్ స్టోరీ కాబట్టి, టీనేజర్స్ కాబట్టి మనకు నవ్వు వస్తుంది. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా అనిపించింది. మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా అతికింది. మనకి లిరిక్స్, మ్యూజిక్ గుర్తుండకపోయినప్పటికీ ఆ కథతో పాటు ఆ ఫన్నీ వేలో చాలా బాగా మ్యూజిక్ని తీసుకెళ్లారని చెప్పొచ్చు. కాకుంటే బెంగళూరులో జరిగిన సీక్వెన్స్కి మాత్రం అక్కడ విజువల్స్ కానీ, అక్కడ హీరో హీరోయిన్ అపియరెన్స్ కానీ చాలా గ్రాండియర్గా అనిపించింది. దానికి మ్యూజిక్ కొంచెం సరిపోలేదు అనిపించింది, కరెక్ట్ మీటర్లో లేదనిపించింది. ఎక్సెప్ట్ దట్ మ్యూజిక్ ఈస్ గుడ్. సో ఫైనలీ హీరో మౌలి తనూజ్ తన కామెడీ టైమింగ్తో, తన క్యూట్ బిహేవియర్తో ఈ సినిమాని ఒక సేఫ్ జోన్లో పడేసాడని చెప్పొచ్చు. సో ఈ వీక్ మీకు ఒక 2 hours టైం ఉంటే లిటిల్ హార్ట్స్కి వెళ్ళండి, సరదాగా నవ్వుకోండి. సో ఫైనల్ ద రేటింగ్ ఐ వుడ్ బి గివింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ 3 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.